బిల్ గేట్స్ ఫౌండేషన్ అధినేత నిన్న చంద్రబాబును కలిశారు. ముఖ్యంగా దీని అంతటికి కారణం ఏదైతే ఆరోగ్యశ్రీకి రీప్లేస్మెంట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారో సంజీవిని పేరుతోటి, దీన్ని ఆ ఫౌండేషన్ కి కట్టబెట్టాలనేది ప్రయత్నంగా తెలుస్తోంది. అసలు దీన్ని మనం ఎలా అనుకోవాలి? ఆరోగ్యశ్రీకి నిజంగా అది రీప్లేస్మెంట్ అవుతుందంటారా? ఆరోగ్యశ్రీ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒక అంశం, బిల్ గేట్స్ ద్వారా జరుగుతున్న చర్చ రెండో అంశం. ఫస్ట్ ఆరోగ్యశ్రీ. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆరోగ్యశ్రీని ఆయన ఆషామాషిగా ఎన్నికల హామీగా చేసేది కాదు. చాలా మంది ఆరోగ్యశ్రీని లేదా ఫీజు రియంబర్స్మెంట్ ని ఓట్ల కోసంగా చూస్తారు. నో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో అంతప్పటికే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆయన రైతుల ఆత్మహత్యల మీద జైతి ఘోష్ కమిషన్ వేశారు. జైతి ఘోష్ కమిషన్, ఆయన పైన ఎకనామిక్ ఎక్స్పర్ట్ ఆమె ప్రొఫెసర్. జైతి ఘోష్ కమిషన్ ఏం చెప్పిందంటే, అనూహ్యంగా ఎవరైనా ఏం ఆశిస్తారు? గిట్టుబాటు ధర, రైతుల ఆత్మహత్యకు కారణం. కానీ అవి ఆమె చెప్పింది దాని అవన్నీ రైతుల సంక్షోభం, రైతాంగ సంక్షోభం పరిష్కారం అయినా కూడా ఆత్మహత్యలు ఆగవు. ఎందుకంటే సౌత్ ఇండియాలో, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్యం అనేది కార్పొరేటీకరణ అయింది. ఒక్కసారి విద్యా సంస్థలో చేర్చాలన్నా, ఒకసారి వైద్య పోవాలంటే లక్షల రూపాయలు అయిపోతా ఉంది. కాబట్టి గిట్టుబాటు ధర కల్పిస్తే కుదరదు. కాబట్టి విద్యా వైద్యం అనేది ప్రజల నుంచి రిలీఫ్ అయిపోతే ఆత్మహత్యలు ఆగవని ఆమె రిపోర్ట్ ఇచ్చింది. దాని స్ఫూర్తిగానే రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చాడు. నెంబర్ 1. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఒక వాతావరణం కొనసాగుతోంది. ఈ ఆరోగ్యశ్రీ అనేది అబ్నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నెలకు 300 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలి, ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సి వస్తుంది. దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్. ఇది తలకు మించిన భారంగా ప్రభుత్వం భావిస్తుంది. గుడ్. దీని నుంచి ఉపశమనం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉంది. కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్రాలు బెటర్ అని తెలంగాణ కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వాళ్ళు ఒకటి అంటున్నారు. ఇప్పుడు మధ్యలో సంజీవన్ అనే పేరు వచ్చింది. పేరేది పెడతారో తెలియదు కానీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది కొత్తగా చేయబోతున్నారు. అంటే ఆరోగ్యశ్రీ స్థానంలో మీరు పేర్లు ఏదైనా మార్చుకోండి, సాధారణ ప్రజలకు, పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలి. మీరు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఇస్తారా, ఆరోగ్యశ్రీ ఇస్తారా, కేంద్ర ప్రభుత్వ సురక్ష ఇస్తారు, ఏదైనా మీరు పేర్లు మార్చుకోండి, ఏమైనా చేసుకోండి, సిస్టమ్ మార్చుకోండి. అల్టిమేట్ గా సగటు సాధారణ ప్రజలకు వైద్యం ఉచితంగా అందాలి. ఇంతకు మించిన లాజిక్ ఏం లేదు. కానీ ఎట్లా చేస్తారు? దీనికి గత ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టుకునింది. ఆరోగ్యశ్రీని కొనసాగించడం, మెడికల్ కాలేజీలు జిల్లా కోటి చేయడం ద్వారా మెడికల్ కాలేజీల్లో అనుబంధ హాస్పిటల్, టెరిటోరియల్ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి పేదలందరూ ఆ హాస్పిటల్కి వెళ్తే కొంత తగ్గుతుందని చెప్పింది. మీరు దాంట్లో ఏమో ప్రైవేటీకరణ అంటున్నారు, పీపీఏ పద్ధతితో చేస్తానన్నారు. అది ఇంకా ఏమి కొలికి రావట్లా. దానితో ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో వాటా ఎవరు? మేజర్ అదే కదా. ఆరోగ్యశ్రీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది బడ్జెట్ నుంచి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం బిల్ గేట్స్ ఎంత పెడతాడు? సాధ్యమా? ఎందుకు పెడతాడు? ఆయనకి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా ఈ ఏమంటారు దాన్ని, పారిశ్రామిక కాంట్రిబ్యూషన్ నుంచి ఆయన ప్రపంచంలో చాలా ప్రయోగాలు చేసినాడు. అట్లాంటి ప్రయోగాలు చేసే క్రమంలో ఎంత ఇస్తాడు? ఆయనకి ఇస్తే ఎవరైనా సరే ఉచితంగా అయితే ఏం చేయడు. దాని చుట్టూ ఏదో వ్యాపార స్వభావాలు రకరకాలు ఉంటాయి. బట్ ఏంటి, వాళ్ళకేంటి మనకేంటి? ఇది అధికారికంగా ప్రభుత్వం త్వరగా ప్రకటించలేదు. దాని చుట్టూ చర్చ జరుగుతుంది కాబట్టి ఇది జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ చర్చ కన్నా బిల్ గేట్స్ తో ప్రభుత్వం వేరే చర్చ నడుస్తుంది. ఎందుకు కొంచెం బిల్ గేట్స్ లాంటి పర్సనాలిటీ వచ్చిన వివాదం అవుతుందంటే, బిల్ గేట్స్ వచ్చాడు, ఈ ప్రాజెక్ట్ ఆయనతో టేకప్ చేయబోతున్నాము, ఇది ఈ రాష్ట్రానికి లాభం అని ఉంటే మంచి చెడ్డ చర్చ జరిగి ఉండేది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదిగా చర్చ. బిల్ గేట్సే వచ్చినాడు, ఇది ఎక్కువైపోయింది. బిల్ గేట్స్ ఒక ఇమేజ్ ఉంది కదా ప్రపంచంలో, ఒక పర్సనాలిటీ. దాని చుట్టూ నిన్న ఒక డిబేట్ లో ఎవరో చెప్తున్నారు, ఒకప్పుడు 5-6 నిమిషాల సమయం ఏంటని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేసే రోజు నుంచి ఆ బిల్ గేట్సే చంద్రబాబు దగ్గర వచ్చి 6 గంటలు కేటాయించాడు. ఇది మనం సాధించిన విజయం. గుడ్. చంద్రబాబు గారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గౌరవం, ఆయనకు ఒక సీనియర్ పొలిటీషియన్ ఉంటుంది, దానికి మనకు అభ్యంతరం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి గౌరవం ఇస్తే మనకు సంతోషమే. అదే ఇప్పుడు చెప్పాల్సిందే అంటున్నాను. అది కాదు కదా వచ్చారు అయితే ఏంటంటే చర్చ వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ప్రపంచంలోనే మనకు సంతోషమే. ఈ రాష్ట్ర పౌరులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన ప్రపంచంలో గొప్ప పేరు వస్తే మనకు గొప్ప, గుడ్, దాని వరకు అప్రిషియేటబుల్. ఇప్పుడు అదే చర్చగా మార్చేయద్దండి. అంటే బిల్ గేట్స్ రావడం ద్వారా మేము ఈ ఒప్పందం చేసుకోబోతున్నాం, దీనివల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం, లాభం ఎంత, దీనివల్ల మన ఖర్చు ఎంత, గతంలో జరిగింది, ఈ లెక్క ప్రభుత్వం చెప్పట్లేదు. అందువల్ల రకరకాల అనుమానాలు, ఎవడు అనుమానాలు వాడు, ఆయన గత చరిత్ర ఏంది, ఈయన చరిత్ర ఏంది, దానివల్ల లాభం ఏంది, నష్టం ఏంది, ఈ చర్చ ఎక్కువ ఎందుకు నడుస్తుంది, మీరేం చేయబోతారో చెప్పరు.
లేకపోతే అవును. లాభం అంటే ఎట్టంటే విశ్వవ్యాప్త లాభం చెప్తారు. బిల్ గేట్స్ అంటే ఏమనుకుంటున్నారు? ఇది ఉమ్, ఏమనుకుంటున్నారంటే మనం ఏం చెప్తాం? ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే 1000 ఉద్యోగాలు వస్తాయి. ఉమ్, ఒక కంపెనీ వస్తుందని చెప్తే ఏమన్నా మనం ఆన్సర్ చేస్తాం. బిల్ గేట్స్ లాంటి వాడు ఇంక మనకి దానికి ఏం ఆన్సర్ ఉంది? అవును. కాబట్టి ఈ ఉపరితల విన్యాసాలు ఎక్కువ జరగడం వల్ల వివాదం అవుతుంది. కాబట్టి బిల్ గేట్ చుట్టూ ఉపరితల విన్యాసాల కన్నా వారితో ఏ ఒప్పందం చేసుకోబోతారు, దానివల్ల రాష్ట్రానికి వచ్చే మంచి చెడ్డలు వేసుంటే ఎంత మంచి జరిగినా వెల్కమ్ చేస్తాం. అలా కాకుండా ఈ ఉపరితల విన్యాసాలకి ఇమేజ్ చుట్టూనే రాజకీయాలు చేస్తాం అంటే అది మీకు బూమ్ అవుతుంది. అయితే ఇదే బెల్గౌట్ ఫౌండేషన్ మీద గతంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. ముఖ్యంగా యుట్రస్ వ్యాక్సిన్ ట్రయల్స్ ఏదైతే ప్యాత్ కంపెనీ చేపట్టిందో అది బిల్గేట్స్ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ ట్రయల్స్ కి ముందుకు వచ్చింది. ఆ ట్రయల్స్ అనేది మైనర్ గర్ల్స్, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి మైనర్ గర్ల్స్ మీద పేరెంట్స్ కన్సెంట్ లేకుండా చేశారు అనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ అప్పట్లో. అటువంటి ఫౌండేషన్ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళతో టైఅప్ అవడం అంటే ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు వీళ్ళు వినిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదేం చేయబోతారో తెలియదు, చెప్పరు. యా. ఇప్పుడు బిల్ గేట్స్ చెప్పబోలే ఏంటంటే ఈ ఈ కోణంలో అవుతారు జనం. బట్ ఉమ్, వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి అని అంటారు. కాబట్టి బేసిక్ గా మీరు అన్నట్టు ఆ చర్చ అప్పుడు జరిగింది, ఆ సంఘటనలు జరిగినాయి. దానికి ఎవరు బాధ్యులు ఏంటి అనేది నిర్ధారణ చేసి తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి చేయాలి. బట్ అవును. ఆ ఆరోపణలు ఉంది కాబట్టి బిల్ గేట్స్ ని వద్దు అని మనం అనలేం కానీ, బట్ ఉమ్, ఆరోపణలను ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి. బట్ అన్నిటికన్నా మించి ఏమి చేయబోతారనే విషయం క్లారిటీ ఇవ్వాలి. ఏమి చేయలేదంటే రహస్యం అనే చర్చ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఆరోపణలన్నీ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఇమేజ్ ఆయనకు ఉంది కాబట్టి, ఆ ఇమేజ్ తో పాటు ఈ ఇమేజ్ కూడా ఉంది కాబట్టి అందువల్ల చెప్పట్లేదేమో అని అంటే ప్రభుత్వానికి ఉమ్, చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అవును. గతంలో వారికున్న ఇమేజ్ చూసుకోవాలి. ఆయన నిజంగా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడు, చేయగలడు, ఏం ఆశించి చేస్తారు, మనం ఏమి ఇస్తాము, ఏమి తీసుకుంటాము, ఎంత లాభం అనే దానిపైన ఎక్కువ చర్చ జరిగితే ఈ విమర్శలకు తావు. రైట్ సార్. అలా అయితే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.